ప్రైజ్ ద లార్డ్. చాలా మంది బాప్టిజం తీసుకుని రక్షణ పొందిన తర్వాత తమకి నచ్చినట్లు బ్రతుకుతుంటారు. అలా జీవించటానికి వీల్లేదు. రక్షణ పొందిన తరువాత మనం ఆయన సంబంధులం. ఆయన తన రక్తముతో మనల్ని కొన్నాడు. బాప్టిజం తీసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్తామన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే దాని తర్వాత ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించాలి. అంటే వాక్యానుసారంగా నడుచుకోవటమే. దేవుని వాక్యం సెలవిస్తుంది, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషించుము, నీ దృష్టి ఒక ఇష్టము చొప్పునను మీ కోరిక చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము అని అంటున్నాడు. అనేకసార్లు అపవాది మన ముందు కొని పెట్టి ఇది వెరీ కామన్, అందరూ చేస్తున్నారు, తప్పేమి కాదు అని ప్రూఫ్ చూపించి మనల్ని భ్రమపరుస్తుంటాడు. కానీ దేవుడు తన చేతిలోనికి చేటను తీసుకొని గోధుమలను పొట్టును వేరుపరుస్తాడంట. ఎప్పుడైతే ఈ లోకపు పోకడల నుండి మనం వేరై జీవిస్తామో అప్పుడే ఆయన రాకడలు ఎత్తబడతాం.